అన్న నమస్తే, మీ పేరు? నా పేరు అన్సార్ అండి. అన్సార్ గారు ఏం చేస్తారు? మేము వ్యాపారం చేస్తామండి, పాత స్క్రాప్ వ్యాపారం చేస్తాం. ఎలా ఉందన్న వ్యాపారం ఏంటి? ఎలా ఉంది? దేవుడి వల్ల బాగుందండి. అన్న మరి రాజకీయం గురించి మాట్లాడుకుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలంతా కూడా చూస్తూ ఉన్నారు, అంటే పరిపాలన ఎవరు బాగుంది ఏంటి అని చెప్పి చూస్తూ ఉన్నారు. గత 5 ఏళ్ల పాలనకి ఇప్పుడు జరుగుతున్న 2.5 సంవత్సరాల పాలనకి కంపేర్ చేసుకుంటున్నారు. అంటే ప్రజలకి ఎవరు మంచి చేశారా, ఎవరు చెడు చేశారని చెప్పి కంపేర్ చేసుకుంటున్నారు ప్రజలు అని చెప్పి వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మిగతా ఎమ్మెల్యేలు అంతా కూడా మాట్లాడుతున్నారు. ఏంటన్నా అసలు దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అసలు ఏం చెప్తారు దాని మీద? గత 5 సంవత్సరాల పరిపాలన గురించి జనాలు విశ్లేషించి 11కి ఆయనకి పరిమితం చేసేశారు. కూటమి ప్రభుత్వం పాలన బాగుందని చెప్పి ఆల్రెడీ అభివృద్ధి పథకాలు అనేక పథకాలు ఇస్తున్నారు. తల్లికి వందనమైన ఏంటి, పింఛన్లు పెంచి ఏంటి, ఫీజు రియంబర్స్మెంట్ మీద, ఎడ్యుకేషన్ మీద, స్కూల్స్ మీద అన్ని విధాలుగా ముందు చదువు అన్ని విధాలుగా కూటమి ప్రభుత్వం అయితే ప్రజలకి అందుబాటులో ఉంటున్నారండి. దీని గురించి జగన్కి అయితే ఆ 11కి పరిమితం కాకుండా ఈ 11 కూడా వాళ్ళ అర్హులు కారు, వాళ్ళని తిరస్కరించాలనే ప్రజలైతే కన్ఫ్యూజ్లో ఉన్నారు. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రజలకి శుభ్రపాలన అందించాడు, నవరత్నాలు అంటూ 9 రత్నాలు కూడా ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అందుకే చూస్తూ ఉన్నారని చెప్పి అంటా ఉన్నారు. ఆయన 9 ఇచ్చినందుకు ఆయనకి 11 రత్నాలు ఇచ్చి పక్కన పెట్టేశారండి. ఎందుకంటే నువ్వు నవరత్నాలు అని చెప్పి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మోసం చేశావు. తల్లికి అమ్మ ఒడి అని చెప్పి ప్రతి బిడ్డకి అమ్మ ఒడి ఇస్తామని చెప్పి ఒక బిడ్డకి ఇచ్చారు. ఒక సంవత్సరం ఒక బిడ్డకి ఒక ఇంటికి ఇస్తే ఇంకో సంవత్సరం ఇంకో ఇంటికి మార్చాడు. కంటిన్యూగా ఆ ఇంటికి పథకం అందలేదు. ఒకసారి ఈ ఇంటికి ఇస్తే ఒకసారి ఆ పక్క ఇంటికి అట్లాగని చెప్పి 2 సంవత్సరాలు వేశాడు. అంతేకాని ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి ప్రతి సంవత్సరం ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి, ఇవాళ మా పిల్లలు ఎల్కేజీలో ఉన్నారు, ఇవ్వలేదు. నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ క్లాస్కి వెళ్ళింది పాపకి ఇచ్చారు. ఒక ఇంట్లో 1 వచ్చింది, తర్వాత 3 వచ్చాయి, తర్వాత 4 వచ్చాయి. ఇట్లాగా పెంచుకుంటూ పోతూ ప్రతి స్కూల్లో చదివే ప్రతి బిడ్డకి తల్లికి వందనం పథకం అందాలి. వాళ్ళు తల్లిదండ్రుల మీద భారం పడకుండా వాళ్ళు పిల్లలు ప్రశాంతంగా టెన్షన్ లేకుండా వాళ్ళు చదువుకోవాలని చెప్పి చంద్రబాబు గారు, లోకేష్ గారు ఈ దేశ ప్రజల మీద, రాష్ట్ర ప్రజల మీద వాళ్ళ చూపిన చొరవకి ఈ దేశ ప్రజలైతే వాళ్ళ ఇద్దరికి ఆ తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి అయితే అంకితం అయిపోయి ఉన్నారండి. అంటే ఇక్కడ గత 5 ఏళ్ల పాలనలో ప్రజలందరికీ శుభ్రపాలన అందించిందే జగన్మోహన్ రెడ్డి, డెవలప్మెంట్ చూపించింది జగన్మోహన్ రెడ్డి. అసలు జగన్మోహన్ రెడ్డి లేకపోతే మన రాష్ట్రం ఇంత సంతోషంగా ఉండేది కదా, ప్రజలంతా ఇంత సంతోషంగా ఉండేవాళ్ళు కదా చెప్పి మాట్లాడుతున్నారు. రాబోయే స్థానిక ఎలక్షన్స్లో కూడా గట్టి బుద్ధి చెప్తారని చెప్పి అంటున్నారా ఏంటన్నా? బుద్ధి చెప్తారండి కరెక్ట్గానే. జగన్మోహన్ రెడ్డికి ఆల్రెడీ బుద్ధి చెప్పారు. ఇంకా బుద్ధి చెప్పడానికి స్థానిక సంస్థల్లో కూడా వాళ్ళ అడ్రస్ రూపురేఖలు లేకుండా చేయడానికి అయితే ప్రజలైతే కంగణం కట్టుకుని ఉన్నారు. అంటే ఇక్కడ స్థానిక ఎలక్షన్స్ కూడా రాబోతున్నవి. ఇక్కడ అధికారంలో ఉన్నారు కూటమి ప్రభుత్వ నాయకులు. అధికార దాహం కోసం ఎంతకైనా దిగజారిపోతారు, మనం అంతా ఒక యుద్ధం చేయాలని చెప్పి వైసీపీ నాయకులు అందరూ జగన్మోహన్ రెడ్డి వాదిస్తూ ఉన్నారు. మరి దాహంతో చేసేటట్టుగైతే వాళ్ళు రోడ్డు మీద తిరగరండి. వైసీపీ వాళ్ళు రోడ్డు మీద తిరుగుతున్నారు, ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకోలు చేస్తున్నారు. ఏ రోజు కూడా ఆ వైసీపీ కార్యకర్తలకి ఏ రోజు ఏ పోలీసు వచ్చి అడ్డుకొని మీకు ఇంటికి పరిమితం చేయలేదు. మీరు ప్రజల్లో మీరు మీ వాదన వినిపించామని వదిలేశారు, కానీ మీ వాదన వినడానికి ప్రజలైతే రోడ్డు మీదకి రావట్లేదు మీకోసం. అదేంటన్నా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు, ప్రజలందరూ వస్తున్నారంట కదా చూడటానికి? ఎక్కడ వస్తున్నారండి? ఇప్పుడు ప్రజలు వస్తున్నారండి, వస్తే ధర్నాలు రాస్తారోకోలు చేస్తున్నారు కదా. ఎవరిని పట్టించుకుంటున్నారా? మీరు మాట్లాడిన మాటలు చాలా బాగా మాట్లాడారండి, మీరు ప్రజల కోసం మాట్లాడుతుందని ఒక్కడొచ్చి చెప్పేవాడు ఉన్నాడా? వీడొచ్చి ఇంకా ధర్నాలు రోడ్ల మీద అంత పాలన బాగా జరుగుతుంటే ఏదన్నా ఇంకా మంచి చేయమని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకోవాలి తప్ప నువ్వు ఇది చేయలేదు అది చేయలేదు అంటే ప్రజలు నేను నమ్మే ప్రసక్తిలో ప్రజలైతే లేరండి. అంటే ఇక్కడ ప్రజలంతా కూడా కంపేర్ చేసుకుంటున్నారు ఎవరి పాలన బాగుంది అని చెప్పి. అందుకే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ బయటకు వస్తే అక్కడికి ప్రజలంతా కూడా తండలకు వస్తున్నారు. జనంలో వైసీపీ క్రేజ్ కూడా పెరిగిందని చెప్పి మాట్లాడుతున్నారు కదా. మరి అన్న ఏమండి, డబ్బులు ఇచ్చి 2 రోజుల ముందు పంపించుకుంటే జనాలు ఎక్కడికైనా వస్తారండి. నీ మీద ప్రేమతో వచ్చేవాడు ఒక్కడిని చూపించు. మీకోసం ప్రేమతో వచ్చి జగన్మోహన్ రెడ్డి కోసం మా మీద మీకు ప్రేమ ఉంది అని చెప్పి చూపించమనండి. చూపిస్తే ఆ రోజు మీరు ఎందుకు ఓడిపోతారు? 11కి పరిమితం అవ్వరు కదా. ప్రజలు మీరు సుపరిపాలన అందిస్తే ప్రజలు మిమ్మల్ని 11కి పరిమితం చేయరు, 175కి పరిమితం చేసేవాళ్ళు. ఇంకా మీరు ఈ స్థానిక ఇలాగే పిచ్చి మాట్లాడుకుంటూ ప్రజల్లోకి వెళ్తే ప్రజలు మిమ్మల్ని అయితే ముఖం మీద ఉమ్మేసే పరిస్థితుల్లో ఉన్నారు. మీరు ఇళ్ళకి వెళ్ళకుండా మీరు ఇంట్లో కూర్చొని గౌరవంగా ఉంటే మీకు గౌరవం ఉంటుంది. లేకపోతే ప్రజలతో ఇంకా మీరు ఇళ్ళకి వెళ్ళి ప్రజలతో ఉమ్మించుకోవాలనుకుంటే మీరు వెళ్ళొచ్చు. దానికి డిఎస్సి మీద కూడా అవకతవకలు జరిగినవి, దాని మీద మేము
సిబిఐ ఎంక్వైరీ కోరుతున్నాము, కానీ దానికి లోకేష్ స్పందించట్లేదు, తండ్రి కొడుకులు ఇద్దరు పారిపోతున్నారు అని చెప్పి జగన్మోహన్ గారు మాట్లాడుతున్నారు. దమ్ముంటే నిరూపించండి, తండ్రి కొడుకులు ఇదే నా సవాల్ అని చెప్పి కూడా జగన్మోహన్ గారు సవాల్ ఇచ్చిన పరిస్థితి అన్న ఏంటన్నా? డిఎస్సికి ఏపీపీఎస్సికి తేడా తెలియని వాళ్ళు డిఎస్సి గురించి మాట్లాడితే అలాగే ఉంటుందండి. ఎందుకంటే మీరు లోకేష్ని చూసి భయపడుతున్నారు. మీరు గత ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు ఒక లోకేష్తో భయపడుతున్నారు. లోకేష్ మీకు ఇప్పటికీ 4-5 సార్లు ఛాలెంజ్ చేశాడు, మీరు రండి, నన్ను రమ్మంటారా, లేదా మీరు ఎక్కడ చెప్పండి అక్కడ నేను వస్తా, తేల్చుకుందాం, ఎవరేం చేశారో మీరు మేమేం చేశామో మీరేం చేశారో తేల్చుకుందాం రండి అంటున్నారు. కానీ వచ్చే మగాళ్ళు లేడు. ఏదో మైకులో కూర్చొని 4 గోడల మధ్యలో 4 మైకులు పెట్టుకుని మాట్లాడుకుంటే ఈ ప్రజలు మిమ్మల్ని నమ్మరు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి చెప్పినట్టుగా మెగా డిఎస్సి అన్నారు, రాగానే మెగా డిఎస్సి ఇచ్చారు, 16,000 పైసలకు ఉద్యోగాలు ఇచ్చారు. ఆ 16,000 ఉద్యోగాలకి మీరు హీలన చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ మెరిట్ పరంగా వాళ్ళ ఉద్యోగం సంపాదించుకున్నారు. 13 లక్షల మంది అప్లై చేస్తారండి. 16,000కి అర్హతకి ఇచ్చారు. ఇప్పుడు మన వక్ఫ్ బోర్డు వాళ్ళు మన తాలీమే హునర్ అని పెట్టారు, 250 మందికి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తామన్నారు. వాళ్ళలో టాలెంట్ టెస్ట్ పెట్టారు. ఆ టాలెంట్ సంపాదించుకున్న వాడికి ఆమెకి టాలెంట్ వచ్చింది. ఆ టాలెంట్ పరంగానే వాళ్ళకి ఆ సీట్లు, వాళ్ళకి ఆ చదువు ఆ కాలేజ్కి తీసుకెళ్ళి బెస్ట్ కాలేజీలో వాళ్ళకి ఫ్రీగా విద్య ఇప్పిస్తున్నారు. అట్లాగే ఎడ్యుకేషన్ పరంగా లోకేష్ గారు కూడా ఎవరి మెరిటు ఎవరైనా సరే మంచి మెరిట్ తెచ్చుకున్న వాడుకి అన్యాయం జరగకూడదు. ఎవరైనా సరే, అది నేనా నువ్వా అని కాదు, ప్రతి మెరిట్ స్టూడెంట్కి ప్రతి మెరిట్ టీచర్కి వాళ్ళకి ఆ ఉద్యోగం ఇచ్చారు. వాళ్ళకి ఏమిటంటే ఏదో ఒకటి బురద జల్లాలి, మేము డిఎస్సి ఇస్తామని చెప్పి ఇవ్వలేదు, ఏపీపీఎస్సి అన్నాము, తర్వాత ఏమో పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటారు, తర్వాత ఏమో సెంట్రల్ జైలు అంటారు. మీ పరిస్థితులు అలా అయిపోయినాయండి. ఇలాంటివన్నీ మీ పిచ్చి మాటలు. మీకు అన్నింటిలో 10th క్లాస్ స్టూడెంట్ ఫస్ట్ అంటాడు. 10th క్లాస్ పేపర్ దొంగతనం చేసిందే నువ్వు. నీ పంజాగుట్ట హైదరాబాద్ పంజాగుట్టలో నీ మీద కేసు ఉంది. నువ్వేమో డిగ్రీలో నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటారు. ఏపీపీఎస్సికి డిఎస్సికి తేడా తెలియదు వడివి నువ్వు కూడా లోకేష్ గారి గురించి మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటున్నారు. ఏంట్రా ఈడు ముఖ్యమంత్రియా, మేము ఇల్లా ఎందుకున్నది గత 5 సంవత్సరాలు తప్పు చేశామని చెప్పి వాళ్ళు లెంపలు కొట్టుకుంటున్నారు. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి మాట్లాడితే ఉన్న గౌరవం కూడా మీకు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అని కూడా మీకు ఆ బిరుదు కూడా ఈ ప్రజలు తొలగిస్తారు. మీకు ఆ గౌరవం ఉంచుకోండి అని మేమైతే మిమ్మల్ని అంటే ఇక్కడ వైసీపీ నాయకులు ఏదైతే మాట్లాడుతున్నారో ప్రజలందరూ కూడా చూస్తున్నారు పరిపాలన ఎలా ఉంది ఏంటి అని చెప్పి. ఇక్కడ వైసీపీ నాయకులు అంటారు వాదన అంటే ప్రజలందరూ ఫిక్స్ అయ్యారంటారా? అంటే మనకి ప్రభుత్వం వస్తే మంచి చేస్తుంది, ఈ ప్రభుత్వం ఉంటే మనకి డెవలప్మెంట్ చూపిస్తుంది, ప్రభుత్వం ఉంటే చదువుకున్న పిల్లలకి జాబులు కల్పిస్తుంది అని చెప్పి అనుకుంటారు కదా ఓటేసే ముందు. కానీ ప్రజలందరూ డిసైడ్ అయ్యి ఉంటారు ఓటేసే తర్వాత కూడా, అంటే ఈ ప్రభుత్వానికి ఓటేస్తే ఇలా మంచి జరుగుతుంది డిసైడ్ అయ్యి ఉన్నారంటున్నారని. ప్రజలైతే డిసైడ్ అండి. జగన్మోహన్ రెడ్డిని అయితే ప్రజాక్షేత్రంలో రానివ్వరు. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో వస్తే ప్రజలు వాళ్ళ కోల్పోతారు, వాళ్ళకి ఉన్న స్వేచ్ఛని కోల్పోతారు, రోడ్డు మీద తిరగలేరు. గత 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రికి ఉన్నాడు. ఏ రోజైనా ఆయన వెనకాల జనాలు వచ్చారా? పరదాలు కట్టుకున్నాడు. పోలీస్ బందోబస్తులు పరదాలు కట్టుకొని నువ్వు తిరిగావు. నీకు ఎయిర్పోర్ట్కి వచ్చినా జనాలు రారు, ఓన్లీ నువ్వు నీ గన్మ్యాన్స్ వస్తారు. ఏంటి ఇవాళ చంద్రబాబు లోకేష్ స్కూల్లో వెళ్తున్నారు, కింద కూర్చొని ఆ పిల్లలతో వాడు భోజనం చేస్తున్నారు. ఏంటి ఒక ఆయన నన్ను చంద్రబాబుతో కలవాలనుకున్నాడు, ఆయన వీడియో చూశాడు, అతన్ని పిలిపించుకొని బస్సులో కూర్చోబెట్టుకుని ఆయనతో మాట్లాడాడు. వాళ్ళ కోరికల్ని ప్రేమ ఆప్యాయాలతో వాళ్ళ కోరికల్ని తీరుస్తున్నారు ఆయన. ఎందుకంటే అలాంటి వాళ్ళు ప్రజానాయకులండి. నేను అధికారంలో ఉంటే గర్వంగా ఉంటాను, అధికారం కోల్పోతే నేను దిగజారిపోతాను, ఇలాంటి దిగజారి పనులు చేస్తే ఆల్రెడీ ప్రజలు దిగజారిచ్చారు, మరీ ఇంకా దిగజారొద్దని చెప్పి మిమ్మల్ని అయితే మేము హితవు చేస్తున్నాం.